కళ్యాణ్ గారికి రీసెంట్గా తమిళనాడు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఆయన ఎంటర్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. తమిళనాడు రాజకీయాల గురించి ఆయన పెద్దగా మాట్లాడలేదు, కానీ అక్కడ ఉండేటువంటి సనాతన ధర్మం మీద జరిగేటువంటి దాడుల గురించి వాళ్ళు ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, ఆయన హీరోగా, డిప్యూటీ సీఎంగా, సీఎంకి కొడుగ్గా, మాజీ సీఎంకి మనవడుగా ఉన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం మీద చిమ్ముతున్నటువంటి విషయానికి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా భక్త మొన్న జరిగినటువంటి మురుగన్ భక్త మనాడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు హాజరైన తర్వాత డెఫినెట్గా అక్కడ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. ఆయన మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలని, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని డెఫినెట్గా ఇది దెబ్బ పడుతుంది అనేది గ్రహించారు వాళ్ళు కూడా. పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద చాలా బలంగా కనిపించబోతుంది. అందుకని అక్కడ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. దీంట్లో ఒక వ్యక్తి కనిపించాడు. ఇతను ఎవరా, ఎక్కడా, ఇతను ఏదో బాగా ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చాడు. అది కూడా ఏంటంటే, చెన్నైలో ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేసే దమ్ముందా అని అడిగారు. అక్కడికి సంబంధించినటువంటి మంత్రి శేఖర్ బాబు, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, ఇతను బాగానే అడిగాడు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండొచ్చు కదా అని. ఎస్, ఇతను ఒక అడ్డబొట్టు పెట్టుకుని మీకు పక్కన ఒక విజువల్ కనిపిస్తూ ఉంటుంది. ఆయనతో పాటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కూడా కనిపిస్తారు. ఇది ఎక్కడో చూసాం కదా, ఏంటి ఇతను వీళ్ళిద్దరు ఒకసారి కూడా ఎక్కడో కనిపించారు అంటే, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు కలిసి పక్క పక్కన కూర్చుని మా సీఎంని పొగడండి సార్, ప్రకాష్ రాజ్ గారు ఇలా ఇలా ఎలా అనండి, ఇలా అనండి అని చెప్పి శేఖర్ బాబు చెప్తున్నాడు. ఆయన ఓకే, ఇంకా పొగడాలా, ఇంకా ఓకే నేను పొగుడతా, నేను చూసుకుంటా, నేను ఎలా హైప్ ఇవ్వాలో నాకు తెలుసుగా, అసలే నటుడిని ఇంకా జీవించేస్తాడు, అసలే నేషనల్ అవార్డు వచ్చినటువంటి నటుడు ఇంకా నటించేస్తాడు, ఇది మామూలు విషయం కాదు. ఇంకా అసలు ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు పులిహార కలుపుకోవడం మొత్తం మామూలుగా లేదు ఇక. అంటే ఇద్దరికి కూడా బాగా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తమిళనాడులో పోటీ చేస్తానని, అతను ఇంకొక చోటకి వెళ్ళి పోటీ చేస్తానని అన్నారంటే, ఆయన తెలంగాణలోనే పోటీ చేయలే. పోటీ చేసే అవకాశం ఉన్నా ఆయన చేయదలుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల మీద చూశారు. అవసరమైతే ఆయన పార్టీ రేపు ఎప్పుడన్నా పోటీ చేసే అవకాశాలు వస్తే చేస్తారేమో. మీలాంటి వాళ్ళు గెలికితే పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా మీలాంటి వాళ్ళ గురించి చాలా బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కావచ్చు, మొన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని పదే మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని చూసి ఆయన బయటకు వచ్చాడు. ఏమైంది, కొడితే దెబ్బకి వెళ్ళి 11 స్థానాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇకపోతే ఇంకా మీరు కూడా అలాగే గెలుపుకుంటే అదే పరిస్థితి మీకు కూడా జరుగుతుంది. ఇంకా మీరు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి పోటీ చేయ అవసరంలా. ఆయనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచో పెట్టినా ముందు వాళ్ళని గెలిపించండి. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని ఓడించేటువంటి కార్యక్రమం చేయండి. అంతేగాని ఆయన్ని అనవసరంగా గెలుపుకుంటే మీకే నష్టం. ఎందుకంటే ఏదో మీరు కూడా బొట్టు పెట్టుకున్నారు, ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి గురించి మీరు ఇంకా బొట్టు పెట్టుకుని ఆ ధర్మాన్ని తిడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర, ఆ ధర్మాన్ని ఏదో ఒక విధంగా కూలదోయాలన్నటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఉంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కొంచెం ఆలోచించుకోండి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి పోటీ చేస్తానన్నా, మీరేమైనా ఇక్కడికి వచ్చి పోటీ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? పోనీ రండి, చిత్తూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానంలో అయినా సరే ఎంచుకోండి. మీరు కూడా ఏమన్నా పోటీ చేసేటువంటి స్థాయి మీకు ఉంటుందా, దమ్ముందా అని ఇక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో వద్దు, ఇలాంటివి వద్దు. ఆయన ఒక మంచి పని మీద వచ్చారు, ధర్మం కోసం, దాని మీద నిలబడేటువంటి ఒక యుద్ధం కోసం వచ్చాడు. డెఫినెట్గా దాని గురించి చేయండి. అంతేగాని ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడితే డెఫినెట్గా ఉపయోగం లేనటువంటి మాటల కింద చూడాలి.